ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషదాయకంలో నాకు ఒక వాసన వినబడుతుంది. వాసన వస్తుంది, వినపడని మాట ఒకటి వినబడుతుంది. అదేంటంటే యేసు పేరు. నాకు ఏ పేరైతే వినపడుద్దో ఆ పేరంటేనే నాకు కాళ్ళు చెరులు పడే. నేను నా ఆధీనంలో, నా దగ్గరలో వీడెవడో యేసుని గురించి ప్రార్థన చేస్తాడో ఒకసారి చూద్దాం. ఎవడయ్యా నువ్వు? వీడెవడో కాదు, వీడు మనం అడిగాడే. అదే అడిగా, నిన్నటి దాకా పాడుతూగా ఉన్నా నువ్వు, ఇప్పుడేంట్రా ఇలా మారిపోయావు? వీడి నాన్ను నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, తాగాడు, తూగాడు, చింతలు వేశాడు, అమ్మాయిలతో ప్రేమ కలాపాలు అడుపు చేసి ఇలాంటి మంచి మంచి పనులను చేశాడు కదా వీడు. మళ్ళీ ఇప్పుడు ఎంతో ఇలా మారిపోయాడు. నువ్వు మారిపోలేదు నాకు తెలుసు, నా మాటలు వినపడుతున్నాయని నాకు తెలుసు. మర్యాదగా ఆ ప్రార్థన వచ్చి ఎవరా? నా మాటలు నీకు వినపడుతున్నాయన్న సంగతి నాకు తెలుసు. ఎందుకు లేస్తాడు? తక్కువ ఎక్కువైపోయింది. ఇప్పుడు లేస్తాడు చూడు. సాతాను నువ్వా? నేను ఒకప్పటి రవిని కాను. పూర్తిగా మారిపోయి ఆ యేసయ్య మార్గంలో జీవించాలని ఆశపడుతున్నాను. నీ గురించి నాకు తెలియదు. డబ్బు కోసం, నీ సుఖ సంతోషం కోసం నువ్వు ఏ పనైనా చేయగలరా? ఆ డబ్బు కోసమే కదా కన్న తండ్రిని, నీ కన్న తండ్రిని ఎంత కిరాతకంగా చెప్పావు. కోసమే కదరా నీ అన్నను సైతం బలి తీసుకున్నావు. ఇవన్నీ కూడా నా సమక్షంలో చేశావు. నేను కాదంటలేదు, కానీ మరి ఇప్పుడు ఎందుకు ఈ కొత్త నాటకం? నిజమే, కానీ ఆ డబ్బులు ఆ పాత జీవితంలో సుఖము సంతోషం అని లేదని నేను తెలుసుకునేలాగా నా తండ్రిని నా చేతులతో నేనే చంపుకున్నాను. అయ్యో
నేను ఆశపడుతున్నాను. బాగుందా ఈ స్టోరీ? బాగుంది. చేయాల్సిన అన్ని చేసి వెనకడికి ఏదో సామెత ఉన్నది. వాడెవడో చెప్పాడని నన్ను వదిలేసి ఈ నరకంలో జీవిస్తావు. ఏముంది ఈ నరకంలో? మందు లేదు, ఏమండి? పొందు లేదు. విచ్చలవిడిగా జీవించడానికి స్వేచ్ఛా జీవితం లేదు. నా మాటిని పాత రవికుమార్లో మారిపో. అమ్ముతలు చేయి, చేయి, నరహత్యలు చేయి. నాతో కలిసిపోవచ్చా? నా వెంట పడకు, దయచేసి నా వద్ద నుండి వెళ్ళిపో. నీ దగ్గర నుంచి నన్ను వెళ్ళమంటున్నావే? నువ్వు నమ్ముకున్న నీ దేవుడు అదేరా ఆ యేసు. ఆ యేసు అరణ్యంలో ఉన్నప్పుడు 40 రోజులు 1 కాదు 2 కాదు 40 రోజులు 30 దెబ్బలు పెట్టిన కాపురాలు ఎంత నా కాలితో కానీ యేసయ్యా, ఈ సాతాను నా వద్ద నుంచి పారద్రోలు ప్రభు. మీరన్నా చెప్పండి